జగిత్యాల అభివృద్ధి ప్రధాన సంజయ్ నగర్ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రధాన సంజయ్ నగర్ నాయకత్వం. నలభై ఒకటి అంటే మన అవతల దిక్కు, అట్లనే 46వ వార్డు పురాణపేటలో కలిపి 30 లక్షలు ప్రారంభోత్సవానికి వచ్చే సందర్భంలో మున్సిపల్ కమిషనర్ గారికి, ఇద్దరు వరుణ్ గారు, ఆనంద్ గారు, వారి సిబ్బందికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, చాలా సంతోషం. మరి మొన్ననే మా పార్టీలో ఆ మూల కాడికలు పెడితే ఈ సీనియర్ ముందుకు వెళ్ళి ఈ దాకా సీసీ రోడ్ బ్రహ్మాండంగా అయింది. ఈ ప్రాంతంలో కూడా మీరు చూస్తున్నారు, ఎప్పటికప్పుడు రోడ్లు వేసుకుంటూ పోతున్నాం. ముందర మసీద్ దగ్గర కూడా చేసినాం. దాంతో పాటుగా రోడ్ కొద్దిగా పాడైంది, ఇదంతా కూడా రోడ్ వేసేందుకు కార్యక్రమాలు తీసుకుంటున్నాం. సిమెంట్ రోడ్లు అన్నీ ఇప్పుడు చాలా అయితే కానీ కొంచెం బీటీ రోడ్డు వానలు తగినాక వేద్దాం. వాన మీద వేస్తే ఒకసారి దెబ్బతింటుంది, ఆరాలి. మరి ఈనాడు పాత్రికేయ మిత్రుల ద్వారా రోజు సాయంత్రం మీరు టీవీలలో చూస్తున్నారు. కొన్ని మేము మంచిగా చేసే పనులు ఉంటాయి, కొన్ని నేను ఎంత చేసినా నన్ను ఆడిపోసుకునేవి ఉంటాయి. ఇక రాజకీయం అన్నప్పుడు రోజు చూస్తూనే ఉంటారు, అలా ఇదో భాగం. కానీ మా పాత్రికేయ మిత్రులు ఖచ్చితంగా జగిత్యాల అభివృద్ధి ఏం జరుగుతుందని మీకు చూపెడుతున్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఏ జగిత్యాల ఏ వార్డుకైనా 48 వార్డుల్లో ఇలా పనులు జరుగుతున్నాయి. చాలా మంది అందరికి సంజయ్ డాక్టర్ సార్ మరి అప్పుడు ఆ పార్టీలు ఉండే, ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టుకున్నాయంటే మరి మీరు నన్ను గుండెలలో పెట్టుకుని గెలిపించుకున్నారు. మీరు గెలిపించుకున్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి. ఊరికే పంచాయతీలు పెట్టుకుంటే నాకు వచ్చేది ఏం లేదని ఆలోచన చేశాను. దాని వల్ల దవాఖాన కూర్చున్నది నేను, కానీ మీరు నన్ను గెలిపించింది ఎందుకు? ఇలా పనులు చేస్తాను. గౌరవం అంటే నేనంటే కావచ్చు, కొంత మీ పాతకాలం వాళ్ళకు మా నాన్నంటే కావచ్చు, గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇదే తవ్వకెళ్ళి గిట్ల ఎట్ల పల్లి కట్టుకొని ఊళ్ళో బండి కట్టుకొని అంతగా పోతుంటే చిన్నప్పుడు కారణంగా పోకపో ఇదే ఇళ్ళకి పోయి వీటికి పోదు. కానీ రాజకీయం వేరు, వృత్తి అవన్నీ. కాబట్టి ఇళ్ళకి రాజకీయాల్లోకి వచ్చినాక మీరందరూ నన్ను గెలిపించారు. ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న విధానం నాకు చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మన నవజవాన్ సాధ్యం యువకులారా, అక్క చెల్లెలు 141 మున్సిపాలిటీలు ఉంటాయి జగిత్యాల సొంటి చిన్నపేట. 141 మున్సిపాలిటీలలో అత్యధిక నిధులు ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాలకు వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి వేదిక పైన నాకు జెండా పట్టుకొని తిరిగిన మా ఆసిఫుద్దీన్ భాయ్ కావచ్చు, సీరన్న కావచ్చు, ఆనాడు నా ఇంటర్నేని గిరినాభూషణ్ గారు, కాజీమౌళి గారు, మా తమ్ముడు మన్సూర్ గారు ఉన్నారు. ఎవరు ఏదున్నా కానీ ఇవాళ అందరం కలిసి పనిచేసి పట్టణం అభివృద్ధి చేయాలి. అప్పుడప్పుడు చేసినప్పుడు కొంతమంది చిన్న చిన్న లొసుగులు అక్కడ ఇక్కడ ఉంటే దాన్ని బట్టి బయట మాట్లాడి అధికారులను అపరిద్రత పాలు చేయదు. అధికారుల తప్పు బాగా పెద్దది ఉంటే ఖచ్చితంగా చర్యలు, కానీ చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడు కూడా చేయదు. నిన్న మంత్రి గారు వచ్చారు, కలెక్టర్ ఎస్పీని తీసుకొని రివ్యూ చేశారు, శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు. నేను కూడా ఉన్నా, ఎట్లా జరుగుతుంది ఏంది గ్రామాల విషయంలో. పట్టణం పెద్దది కాబట్టి దాని విషయం జరిగింది. అడిగిన ఎట్లా అంటే కొత్తగా కమిషనర్ గారు వచ్చారు, బాగానే జరుగుతుంది. కింద అధికారులు, నాయకులు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంటే చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా కానీ మనం చూసుకుంటూ పోయి చేయాలి. ప్రతి దానికి కంప్లైంట్ రాస్తే పోరాడు విజిలెన్స్ వాడు ఓకే బాగా పైసలు తీసుకుని లంచవాడు ఉంటే బరాబర్ ఏసీబీకి పట్టియాలి. ఆ ఏసీబీకి దొరికిన వాళ్ళకి నేను ముందుగా పోతాయి. కాబట్టి అది చేయాలని చెప్పి తొందరగా చేయాలని కోరుతా ఉన్నా. మడలే గుడి దగ్గర కూడా మీరు చూసి సాకలేదమ్మ విగ్రహం అదంతా కూడా మంచిగా చేసుకున్నాం. మన కటిక సోదరులు ఉంటారు, శివాజీ ఫంక్షన్ హాల్ మంచిగా షెడ్ వేసుకొని 10 లక్షలతో మంచిగా చేసుకున్నాం. అట్లనే మన మస్జిద్లో కూడా నిధులు ఇచ్చినాం. ఈ మధ్యకాలంలో అంతకుముందు హజారీ మస్జిద్, జమా మస్జిద్కి వేస్తే ఈ మధ్యకాలంలో కూడా దాదాపు 6-7 మస్జిద్లకు మనం పైసలు తీసుకొచ్చి ఈరోజు ఒక్కొక్క మస్జిద్కు దాదాపు 3 లక్షల రూపాయల చొప్పున 30 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చాం. మీరు చాలా మంది గుడ్రాజేశ్వర గుడిపోతారు, పోతారు కదా. ఆ రోడ్ ఎట్లుండే గాంధీనగర్కి ఇవాళ అర్థం లెక్క రోడ్ వేసినాం. అంటే ఈ రకంగా నిరంతరం మీకోసం పనిచేస్తా ఉన్నాం. దాంతోపాటుగా నల్ల నీళ్ళ విషయంలో అక్కడ ధరూర్ క్యాంప్ ట్యాంక్ కావచ్చు, ఇక్కడ న్యూ స్కూల్ పక్కకు ఎప్పుడు వలిగిపోయి ఉంటుండే, నీళ్ళు కారుతూ ఉంటుండే.
అవన్నీ కూడా గాంధీనగర్ కాడికి వెళ్ళి మంచి పైప్ లైన్ వేసుకొచ్చి నీళ్ళ ట్యాంకీకి నింపుతున్నాం. దానివల్ల అక్కడ ఇక్కడ ఉంటాయి 90% ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మనం నీళ్లు వేస్ట్ చేయొద్దు. ఇక పారిశుద్ధ విషయంలో మా సభ్యులకు సహకరించాలి. మీరందరూ కూడా దయచేసి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వాడక తప్పదు, కానీ అది వేరే అయ్యింది. వేరే ఇస్తే దాన్ని మళ్ళీ కుర్చీలో ఇటుక పిల్లలు ఏదో ఒకటి చేస్తారు. అట్లా చేస్తుంది, కాలది కరగది మురగది. దయచేసి ఈ రకంగా అందరూ కూడా సహకరించండి. జగిత్యాల పట్టణాన్ని రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. ఈ లొల్లంతా జరిగి మున్సిపల్ ఎలక్షన్లో అనుకుంటుంది అటెండ్ కూడా సలహా నాకు ఎరికే ఇక జల్దీ అయిపోతే నేను అనుకుంటున్నా. ముందుగా లేకపోతే సగంలో చక్కగా ఉంటుండే. ఇక మళ్ళీ 2-3 ఏళ్ళ దాకా లోనేడు నా పనులు మాయ చేసుకుంటారు, కానీ ఇక గెలిచిన వాళ్ళు వస్తారు. మరి మీరందరూ దయచేసి నాతో పనిచేసేటోళ్ళను జర గెలిపిస్తే ఖచ్చితంగా కలిసి పనిచేస్తారని తెలియజేస్తూ మరి కావాలి. ఇండ్లు అంటారా, రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు పేదోళ్ళు కట్టించింది ఎక్కడ అంటే జయించాలి. ఇంకా ఇండ్లు ఉన్నాయి, రానులు ఉన్నది ఇస్తాం. ఇంద్ర నీళ్ళు వచ్చే కార్యక్రమం స్టార్ట్ అయింది, అది కూడా ఇస్తాం. కానీ రోడ్లు ఎత్తాం, మోర్లు ఎత్తాం. కానీ ఏదైతే నీళ్లు ఆదా చేయాలనో మనం వేస్ట్ చేయొద్దో, ఏదైతే పరిశుభ్రత ఉండాలనో, ఏదైతే ఇల్లు కట్టుకుంటే 2 అడుగులు వెనుకచరి కట్టుకోవాలనో, ఇట్లాంటివన్నీ మన ఇంతకెళ్ళి మోడు కావాలి. మన ఆరోగ్యం మంచిగా ఉండాలి. దవాఖాన బ్రహ్మాండంగా కడుతున్నాం. సెంటర్లో కట్టించిన పెద్ద దవాఖాన, ఊహించినంత పెద్ద దవాఖాన, కానీ మనం రోగాలు తెచ్చుకుంటే వెళ్ళాము. అది కూడా మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా మన ఇంటికెళ్ళి మోరు కావాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. రేపటి నాడు గణేష్ పండుగ వస్తుంది. వీలైతే వచ్చే లోపల ఈ రోడ్లు వేయిస్తాం, లేకపోతే ఈ గణేష్ పండుగ వస్తుందని చెప్పి మొన్న కొద్దిగా కాంట్రాక్టర్లు తొందర పెడితే అరే ఇంకో 2 రోజులు ఆగేది ఉండే అన్నారు. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు పనులు చేయిస్తాం. వర్షాలు ఎక్కువ ఉంటే డంబర్ రోడ్ ఆగుతుంది 1-2 నెలలు. దసరా తర్వాత వర్షాలకి నాగేనా అంటే వర్షాలు పడాలని ముక్కాలి, ఎందుకంటే నీళ్ళు ఉండాలి. వర్షాలు పడితే గణపతి తర్వాత చేద్దాం. అందరూ కూడా ఈ పండుగలు మంచిగా సామరస్య వాతావరణం చేసుకోవాలి. లడ్డు కాదే ఓటం దగ్గర కానీ పోలీసులు వచ్చి నిలబడు అట్లాంటివి ఉండద్దు. శాంతియుత వాతావరణం ఉండాలి. అమన్ రైనా మరి సబ్సెట్ గుజరాత్ పెడతాం. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు ఆగినాక ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు, ఇది యుద్ధాల యుగం కాదు, ఎక్కడో ఒక దగ్గర ఆపేసుకోవాలి, బదులకు బందా తీసినాం ఆగాలను. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటుంది, ఇంకా కొడుతూనే ఉండదు. గాజా ఇజ్రాయెల్ కొట్లాడుకుంటారు, పాలస్తీనా కొట్లాడుకుంటారు. సర్వనాశనం అయితే టీవీలలో చూస్తున్నారు. సంటి పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి మనం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంతం ఒక రోల్ మోడల్ ఉండాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం మీ సేవలో ఉంటాం. మీకు అధికారులు గతంలో లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అధికారిని 44వ వార్డుకి ఇచ్చినాం. ఇక్కడ 42వ వార్డు ఈ పక్కకు రాఫే ఇచ్చినాం. ఎదురుగకు రాజశేఖర్ ఇప్పటిదాకా నాతోటే ఉండే చాలా మందికి పరిచయం అయ్యాడు. రాజశేఖర్ ఉంటాడు. ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఫోన్ నెంబర్లు కూడా ఇయ్యండి వాళ్ళకు. నేను చెప్పిన ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే కూడా అరే పలానా అమ్మాయి వేసింది అని చెప్పి మా రాఫేకి తెలియాలి. రాఫేకు మాలు మోనా ఇసీలియే రాఫే కావచ్చు, మా తమ్ముడికి కావచ్చు, ఈ వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకొని మీ దాంట్లో కూడా ఫీడ్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్ చేయండి. ఇవన్నీ కూడా సహకరించాల్సిన కొత్త. థ్యాంక్ యూ, అందరూ ధన్యవాదాలు.